ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ లో జరుగుతున్నటువంటి యుద్ధం, ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో అనేక ఎక్విప్మెంట్స్ ని వాళ్ళ థాడ్ దగ్గర నుంచి అనేక వాళ్ళ ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి చాలా వాటిని అమెరికా కోల్పోయింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే MQ-4C ట్రైటన్ సర్వీలియన్స్ డ్రోన్ ని కూడా ఈ పర్షియన్ గల్ఫ్ లో ఈ సీజ్ ఫైర్ జరుగుతున్న టైంలోనే వాళ్ళు కోల్పోయారు అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఎన్డీటీవీ దాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. సో అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్తారా, డీటెయిల్స్ చెప్తారా? ఇది డ్రోన్స్ లోనే కాస్ట్లీయెస్ట్ డ్రోన్. $250 మిలియన్ ఒక్కొక్క డ్రోన్ ఖరీదు. ఇవి ఆకాశంలో చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, సర్వేలెన్స్ చేయగలదు, చాలా పిన్ పాయింట్ యాక్యురసీ తోటి చాలా కోఆర్డినేట్స్ ఇవ్వగలదు. ఈ యొక్క ఇరాన్ ఆపరేషన్స్ చాలా క్రూషియల్. అది రిటర్న్ వెళ్తోంది, సర్వేలెన్స్ చేసేసి స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ లో వాళ్ళు చేయాల్సిన గస్తీలు తిరిగేసి వెళుతోంది. మళ్ళీ యూరోప్కి వెళుతోంది. యూరోప్కి వెళుతూ సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ మధ్యలో అది సడన్ గా తిరిగి పర్షియన్ గల్ఫ్ సైడ్కి వెళ్ళిపోయింది. మామూలుగా ల్యాండ్ రూట్ లో వెళ్ళకుండా పర్షియన్ గల్ఫ్ సైడ్కి వెళ్ళింది. వెళ్ళి సడన్ గా ర్యాపిడ్ గా దాని యొక్క హైట్ పడిపోయి SOS అంటే అన్మ్యాన్డ్, మనిషి లేడు, పైలట్ లేడు, డ్రోన్ కదా, పెద్ద డ్రోన్ అది. సో డ్రోన్ అని అంటున్నాం కానీ డ్రోన్ అన్న పదం వాడకూడదు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని వాడాలి. చాలా పెద్దది అది, ఆల్మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఉంటుంది అది. సో దాంట్లో ఉన్నటువంటి ఏమైందో మనకు తెలియదు. SOS చేసి నేను కాంటాక్ట్ చేయలేను, నాకు ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి సిగ్నల్ పోయింది, క్రాష్ అయిపోయింది. మరి అది ఇరాన్ కొట్టడం వల్ల అది క్రాష్ అయిందా, టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైంది ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ తెలియట్లేదు. అఫ్ కోర్స్ అమెరికా మాకేం తెలియదు అని చెప్పి డినై చేస్తారు వాళ్ళు. ఇదేదో టెక్నికల్ స్నాగ్ వచ్చిందంటారు, ఇరాన్ సంబంధం లేదన్నటువంటి దిశగానే వాళ్ళు మాట్లాడతారు. బట్ ఇరాన్ కూడా క్లెయిమ్ చేయలేదు ఇంతవరకు. సో ఇట్ ఈస్ అ మిస్టరీ. ఏమవుతుందో ఇట్స్ అ బిగ్ మిస్టరీ. అంత కాస్ట్లీ అసెట్ అంత ఈజీగా అక్కడ పర్షియన్ గల్ఫ్ లో పడిపోయిందంటే కనుక మేజర్ ప్రాబ్లం. అమెరికాకి ఈ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి విపరీతంగా నష్టాలు వచ్చినాయి వాళ్ళకి. కనీసం అంటే ఒక రమారమి 50 ఎయిర్ అసెట్స్ పోయాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, రీఫ్యూలర్స్ కావచ్చు, ట్యాంకర్లు కావచ్చు, ఫైటర్ జెట్లు కావచ్చు, రీపర్ డ్రోన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రీపర్ డ్రోన్స్ ఆల్మోస్ట్ 20 రీపర్ డ్రోన్సే పోయింది మనకి. సో ఇవన్నీ కూడా లెక్క పెడితే కనుక ఎయిర్ అసెట్స్ 45 నుంచి 50 వరకు రమారమి వాళ్ళు కోల్పోయారు. అన్నిటి టెక్నికల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. F-35 కొట్టారు. ప్రతిదాన్ని వాళ్ళు మాకేం తెలియదని తప్పించుకుంటారు. కాబట్టి అందుకని ఈ సత్యం అనేది ఇప్పుడు రాదు. బట్ డెఫినెట్ గా ఇది పోయింది అన్నది ఇండిపెండెంట్ ఏజెన్సీస్ మానిటర్ చేసినాయి. మనకు ఫ్లైట్ రికార్డర్ అని ఒకటి ఉంటుంది, అది ప్రపంచవ్యాప్తంగా ఏ ఫ్లైట్ ఎక్కడ వెళ్తుందో వాళ్ళు అన్ని మానిటర్ చేస్తారు. వాళ్ళు దీన్ని ధృవీకరించారు, అవును పడిపోయింది, ఇది ఏదో పలానా కోఆర్డినేట్స్ లో పడిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మేజర్ లాస్ అమెరికాకి. ఎయిదర్ టెక్నికల్ స్నాగ్ వచ్చిపోయిందంటే కనుక మరి అది టెక్నాలజికలీ వాళ్ళు మరి ఆ వీక్నెస్ ఏంటో మనకు దాన్ని కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండవది, ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది అంటే వీళ్ళ కంట్రోల్ దాటిపోయి సముద్రంలో పడిపోతుందంటే కనుక మరి మీరు కాస్ట్ దేని మీద పెట్టారు, దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి కదా. రేపు ఎవరికైనా అమ్మాలంటే ఎందుకు కొంటారు ఎవరైనా? 3 అన్నిటికంటే కీలకమైంది, ఇరాన్ కొట్టిందా మనకు తెలియదు. సో ఇరాన్ కనుక కొట్టుంటే కనుక ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఇరాన్ వీళ్ళ డ్రోన్స్ కొడుతుంది, ఎందుకంటే డ్రోన్స్ లో ఫ్లయింగ్ ఉంటాయి, ప్లస్ దాని స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంపేర్ చేస్తే. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యాక్ 1, 1.2, 2లో కూడా వెళ్తాయి. ఈ డ్రోన్స్ అన్ని ఆ స్పీడ్ లో వెళ్ళవు, అంత స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ వెళ్ళవు. లో హ్యాంగింగ్ ఉంటాయి కాబట్టి దీన్ని షూట్ డౌన్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని చూద్దాం. వీళ్ళకి రైట్ నౌ లాస్ పోయింది, కానీ దానికి కారణాలు ఇంకా మనకు ధృవీకరించలేదు ఎవరు కూడాను. మోస్ట్ లైక్లీ ఇట్ కుడ్ బి ఇరానియన్ అటాక్ కూడా అయి ఉండవచ్చు. చూద్దాం, లెట్ us see. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.